శ్రీ గణేశాయ నమః. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: ఈ శరీరాలు అన్నీ నశించిపోయేవే, కానీ ఆత్మ మాత్రము నాశనము కాదు. ఎందుకంటే ఆత్మ అవినాశి, అప్రమేయము, నిత్యము. ఈ విషయం తెలుసుకొని నువ్వు యుద్ధం చెయ్యి. ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపమును గురించి చెబుతున్నాడు. పరమాత్మ అంశయే ఆత్మ. ఇది అన్ని జీవరాశులలో వ్యాపించి ఉంటుంది. పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశనము లేనిది, నిత్యము, నాశరహితము. కానీ ఏ దేహములో ఈ ఆత్మ ఉంటుందో ఆ దేహము అనిత్యము, నాశనము అవుతుంది. దేహము నశించినా ఆత్మ నశించదు. కాబట్టి నశించే దేహము గురించి శోకించడం తగదు. భీష్మద్రోణ అశ్వత్థామల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములను నశించినా వారిలోని ఆత్మ నాశనము కాదు. అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధము చేయి అని అన్నాడు కృష్ణుడు. ఈ శ్లోకంలో అంతవంత ఇమే దేహే అని అన్నారు. అంటే ఈ దేహములు అంతము కలిగినవి, నాశనము కలవిగా చెప్పబడ్డాయి. ఆ సంగతి మనకందరికీ తెలుసు. మన దేహములకు ఒక కాలపరిమితి ఉంటుంది. ఉదాహరణకు 100 ఏళ్ళు. ఇంకా కొంత స్పేస్ ఆక్రమించుకుంటుంది. పొడవు 2, వెడల్పు 2, ఎత్తు 6, మొత్తం 24 ఘనపు అడుగులు. ఈ ప్రకారంగా టైం అండ్ స్పేస్కు పరిమితమైనది నాశనము కాక తప్పదు. పుట్టినది చావక తప్పదు. అలాగే కంపోజ్ అయినది డీకంపోజ్ అవ్వక తప్పదు. ఇది సత్యమని తెలిసి కూడా దీనిని అంగీకరించడానికి మన మనసు ఒప్పుకోదు. మన కళ్ళ ముందే మన తండ్రులు, తాతలు చనిపోయారు. వాళ్లను దహనం చేయడం మనం చూశాము. ఈ నిజం మనం కళ్ళారా చూస్తున్నా మనం మాత్రం కలకాలం బతకాలని, భోగాలు అనుభవించాలని అనుకుంటాము. ఎన్నో ఆకృత్యాలు చేస్తుంటాము. అదే అజ్ఞానము. ఈ దేహము నేను కాదు, నేను వేరు, దేహము వేరు అని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ విషయంలో పండితులు, జ్ఞానులు ఏమి చెబుతున్నారంటే ఆత్మ శాశ్వతమో, నాశనము లేనిది, అవ్యక్తము. కానీ ఈ ఆత్మ ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరము మార్పు చెందుతుంది, నాశనం అవుతుంది. కాబట్టి ఓ అర్జున, మీ తాతలు, తండ్రులు, గురువులు అంతా ఆత్మస్వరూపాలే. వారి శరీరములు పోయినా ఆత్మస్వరూపాలుగా ఉంటారు. ఈ విషయం తెలుసుకొని లేచి యుద్ధం చెయ్యి, నీ కర్తవ్యం నెరవేర్చు అని అన్నాడు శ్రీకృష్ణుడు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.